అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారు తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరు వ్యక్తులు మీ చేతులు జోడించబోతున్నారు మీ ముందు. అసలు ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు? మీ ముందు వారి చేతులు జోడించుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి? ఇలా ఎందుకు ఏర్పడింది? ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాం. మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మేషరాశి వారి ముందు ఇద్దరు వ్యక్తులు నిజంగానే చేతులు జోడించబోతున్నారు. వారు ఎవరు? ఏం చేయబోతున్నారు? మీరు మాత్రం తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోండి. అలాగే వారిరువురు కూడా మీ ముందుకు ఎందుకు చేతులు జోడించవలసినటువంటి అవసరం వారికి ఏర్పడిందో కూడా తప్పకుండా మీరు తెలుసుకొని తీరాలి. అలాగే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మీ జీవితంలో ముందు రోజులలో వారు ఏం చేయబోతున్నారో కూడా ఈ విషయాలన్నీ కూడా మీరు తప్పక తెలుసుకోవాలి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రాశి వారికి చాలా రోజుల నుండి కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం మీద జరుగుతుంది. అలాగే వీరు ఏదైనా కానీ సహించరని మనసులో అనుకుంటూ ఉంటారండి. అనుకున్నటువంటి ఏ విషయంలో కూడా ముందుకు వెళ్లకుండా అక్కడ ఆగిపోవడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి వారిలో పుట్టిన వారు ఈ 2025 సంవత్సరం నుండి మీకైతే కొన్ని మంచి రోజులు అయితే రాబోతున్నాయని గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలుగా సమస్యలను, కష్టాలను ఎదుర్కొన్నారు. నిజమే అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్నటువంటి ఎంతో గొప్ప ఓర్పుతో, సహనంతో మీ ముందుకైతే సాగిపోతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ రాశి వారు ఇక నుండి మీరు అనుకోని విజయాన్ని సాధించి ముందుకు సాగుతారు. ముఖ్యంగా 2025 నుండి మీకు జరగబోయే శుభవార్తల గురించి మీరు విన్నట్లయితే ఖచ్చితంగా మీరు చాలా ఆనందిస్తారు. అలాగే పెద్ద శుభవార్తలు మీరు తప్పక వినబోతున్నారు. అదే విషయాన్ని కూడా మర్చిపోకండి. అలాగే ఈ రాశి వారి యొక్క ముఖ్యంగా భగవంతుని కూడా ఆరాధన చేయడం చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా భగవంతుడి యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఏ సమయంలోనే ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. అయితే ఇక నుంచి అలవాటు చేసుకోవాల్సినటువంటి 2 ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే కనుక, మొదటి దైవారాధన చేయడము, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడము. ఇక ఎవరైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభించారో అనుకున్న వాటిలో విజయాన్ని తప్పకుండా సాధించి తీరుతారు. కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో కూడా విజయం సాధించాలని అనుకుంటే తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని నమ్ముకోవడం వల్ల మొదలుపెట్టండి. అలాగే ఈ మేషరాశి వారు చేస్తున్నటువంటి ఇంకొక మిస్టేక్ ఏంటంటే డౌట్లో ఉండిపోతున్నారనమాట. అంటే మీలో మీరే సందేహపడిపోయి ఉండిపోవడం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత ఆ 3 కలిపి అలా జరుగుతుంది, ఇలా జరిగితే ఏం జరుగుతుంది, అసలు నిజంగా జరుగుతుందా అనే సందేహాన్ని పదే వ్యక్తం చేస్తూ సందేహాన్ని మనసులో పెట్టుకొని అదే పనిగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఇక నుండి మీరు అపనమ్మకంతో భగవంతుని ఆరాధించకండి. మీరు నమ్మకంతో భగవంతుని చక్కగా ఆరాధిస్తుండని. మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. ఇంకా ఎక్కువగా భగవంతుని ఆరాధించాలి. అలాగే ఈ రాశి వారు మీకు సంబంధించినటువంటి విషయాలను మీరు ఎక్కువగా తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోవాలి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే వీరు ఇచ్చే విషయాన్ని మీరు బాగా నమ్మేసి ఎవరితో ఒకరికి షేర్ చేసుకుంటూ ఉంటారు. షేర్ వేయడం ఇలా మిమ్మల్ని ఎవరైతే మీరు బాగా ఎక్కువగా నమ్మకాన్ని పెట్టి ఉంటారో వారే మిమ్మల్ని ఎక్కువగా మోసం చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకోండి. వేరొకరికి చెప్పడం ద్వారా మీ యొక్క పనులు ఆటంకాలు కలుగుతున్నాయి. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు కూడా ఎవరికి షేర్ చేసుకోకండి. మీరు చేసే పని కొన్ని చేయడానికి ప్రయత్నాలు అనేది వాళ్ళందరూ కూడా చేయడం అనేది ఆల్రెడీ జరుగుతూ వస్తుంది. ఎందుకంటే వారి యొక్క నాశనం మాత్రమే కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక నుంచి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరు మీరేం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండడం అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా మేషరాశి వారికి ఇప్పటి వరకు అలా సాగింది. ఇప్పుడు 2025 సంవత్సరం కొంచెం మీ జాతకం యొక్క మీ యొక్క రూపురేఖల గురించి మారిపోయాయని చెప్పుకోవాలి. మీరు కొత్తగా ఏ పనులు ప్రారంభించారనుకుంటే ఏవైతే మొదలు పెట్టబోతున్నారో తాగి చూడండి. పనులన్నీ కూడా చక్కగా పనులన్నింటిలో కూడా మీరు ముందుకైతే వెళ్ళాలి అని చెప్పి, విజయాలు సాధించాలని చెప్పి, మీరు అనుకున్నటువంటి స్థానాలకు వెళ్ళాలనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకోవాలని చెప్పి ఎవరైతే కళ్ళు కన్నారో వాళ్ళు వీటిలో కూడా మీరు విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభం వస్తువులు కొనుక్కోవచ్చు. ఇటువంటి ఏదైతే ఎదురు చూస్తారో అవన్నీ కూడా చక్కగా రాబోతున్నాయి. గొప్ప సమయాలలో మీకు నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారు వేడి ఉండాలి. కొంచెం
నూతన ప్రారంభాన్ని మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళుకు తంత్రాలతో ఎక్కువగా చెలరైపోవడానికి ఎన్నో రకాల ప్రయత్నం మొదలు పెట్టండి. ఇంకా ఉంచడానికి కూడా చాలా ప్రయత్నాలు చేయండి. వేస్ట్ అనుకుంటారు. కానీ మీరు మాత్రం ఏమాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకోవడం అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవాలి. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎలాగైతే మీ కవులను నమ్మకం పెట్టుకొని అలాగే భగవంతుడి యొక్క ఆరాధించుకుని దైవ నామస్మరణం చేసుకుంటూ దైవం మీద నమ్మకంతో బయటకు వెళ్తారో అప్పుడే విజయాలు అనేవి మీ సొంతం అవుతుంటాయి. కాబట్టి మీరైతే నూతన ప్రారంభాలు ఎవరైతే మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటున్నారో అవన్నీ కూడా నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవాలనుకున్నా కానీ, ఇల్లు కొనుక్కోవడం కానీ, లేదా నూతనంగా ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టడం లాంటివి ఇలాంటివి ఉంటాయి కదండి. ఎక్కువగా వీటి గురించి మంచిగా మీకైతే అన్నీ అనుకూలంగా జరగబోతాయి. కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేనటువంటి ఆర్థిక అభివృద్ధిని కూడా రాబోయే రోజులలో చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక రాబోతున్న సమయంలో ఏజీ దిక్కులోనే మంచి శుభవార్తలు అయితే మీరు వినటువంటి కాస్తలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పరిష్కారం అంటే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలు ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలున్నా సరే, ఎటువంటి పీడలున్నా కానీ అవన్నీ కూడా మీ నుండి వెళ్ళిపోయి మీరు అనుకున్న దానికి విజయాన్ని సాధించి తీరుతారు. అలాగే ఈ మేషరాశి వారికి 2 వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా చేతులు జోడించబోతున్నారు. మీకు నిజంగా తిరిగి ఉండదండి. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే పతనాన్ని కోరుకున్నారో, ఎప్పుడు చూసినా కూడా మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరి ముందు కూడా ఏదో చెప్పాలని ఇండైరెక్ట్గా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడని చెప్పి అలాంటి వ్యక్తులు మీ ముందు కూర్చొని చేతులు జోడించబోతున్నారు. మీరు చాలా జాగ్రత్త పడాలి. ఈ విషయంలో ఆ 2 మనుషుల నుండి చాలా దూరంగా వెళ్ళాలంటే వాళ్ళని మీ లైఫ్లో నుంచి బయటకు తీయాలండి. మిమ్మల్ని వారు ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళని అస్సలు రానివ్వకండి. అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎక్కువ నమ్మించి వాళ్ళని మీరు గుర్తుపట్టాలి. అలాగే మీ జీవితంలో జరగబోయేటువంటి అద్భుతాలు ఇంకా ఏమిటి, గుడ్ న్యూస్లు మీ రంగంలో ఎలా ఉండబోతుంది, ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా తెలుసుకుందాం. అయితే మీకు మంచి చెడు ఏమిటి, దీని నుంచి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిని కలిగిన వారు అనేటువంటిది కూడా తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితి నుంచి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి కూడా బయటకు తీసుకొచ్చుకున్న వారు అవుతారు. ఇక చెప్పాలి అంటే ఈ రాశి వారిని ఇప్పటి వరకు ఎవరైతే హేళన చేస్తారో మీతో అస్సలు అయ్యే పని కాదు. ఇక మీరు వేస్ట్, మీరు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా అది రాంగే అవుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు ఎవరైతే మీ గురించి ఊరంతా కూడా చెడుగా ప్రచారం చేసిన వ్యక్తులు కూడా ఉండుంటారండి. అలాగే మీ టాపిక్ తీసుకుని ప్రతి ఒక్క చోట మీరు దేనికి పనికిరారని చెప్పి మిమ్మల్ని లేనిపోని మాటలని చెడుగా చెప్పిన వాళ్ళందరూ కూడా మీ ముందు చేతులు కట్టుకుంటారు. అలాగే మీరు చాలా గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాము, ఇదంతా కూడా మాకు తప్పు అయిపోయిందని చెప్పేసి వారే మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసేటువంటి వారే నోరు మూసుకునేలాగా మీరు సమాధానం అయితే ఇవ్వబోతున్నారు. నిజంగా అలాగే మీరు వారి నోరు మించి సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నం కాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక నుండి మేషరాశి వారి యొక్క జాతకం పూర్తిగా మారబోతుందండి. రాబోయేటువంటి 48 గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకున్నటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా ఏళ్ళుగా ఎదురుతున్నటువంటి కష్టపడిన దానికి ఫలితం అయితే రాకుండా ఉండదండి. మీకైతే ఊహించలేరండి. కానీ ఇప్పుడైతే మీరు ఊహించలేనిదే జరుగుతుందంటే మీరు అస్సలు కళలు కూడా ఊహించని విషయాలు కూడా మీ జీవితంలో జరగబోతున్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ను మీరు పొందుతున్నారు కాబట్టి మీలో ఉన్నటువంటి ఒకటి బద్ధకం ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టాలి. ఎందుకంటే ఇక నుండి మీకు లేజినెస్తో ఏ పని కూడా అవ్వదని తెలుసుకోండి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చక్కచక్క చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతటా అవి జరిగిపోతాయని చెప్పి మాత్రం ఎప్పుడు కూడా మీరు అనుకోకండి. మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ భగవంతుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా మీకు ఇచ్చేలాగా చేస్తారు. కాబట్టి మీలో ఉన్నటువంటి డేంజరస్ని పక్కన పెట్టి మీ పనులు మీరు చేసుకుంటే మంచిగా విజయాలు అనేది సాధిస్తారు. అలాగే 2 వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులేనండి. అంటే మీ బంధువులు కావచ్చు, లేదంటే మీ స్నేహితులు కావచ్చు. 2 కూడా మీరు బాగా నమ్మిన వారు.
మీ యొక్క లైఫ్లో ఇంతకు ముందే ఉండే ఉంటారు, కానీ మీకు అవసరం పడినప్పుడు వారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. గుర్తుంచుకోండి. ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో గమనించుకోండి. ఈరోజు మీకు మంచిగా ఉందని చెప్పి మీరేదో ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి వారు తిరిగి మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కాస్త కనికరం అనేది, జాలి అనేది చూపించకండి. ఎందుకంటే మీకు అసలు డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా ఎటువంటి వారి మనసులో దగ్గర చేర్చుకోకూడదు. అలాంటి వాళ్ళంటే నిజంగా ప్రమాదకరమైన వ్యక్తులని చెప్పుకోవాలి. ఇక ఎవరో తెలుసుకొని మీరైతే గమనించుకోండి. ఇక మరో వ్యక్తి ఎవరంటే మీ రిలేటివ్స్లో ఉండి ఉంటారు. వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ, మిమ్మల్ని పొగుడుతూ, మీ వెనకాల గోతులను తీస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు జీవితంలో పరిస్థితులు ఎలా విడిచిపెట్టాలో, వెళ్ళిపోయారు మీ జీవితంలో నుంచి మీరు గమనించుకోండి. మళ్ళీ తిరిగి రాబోతున్నారు, కానీ వారు మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి. కాబట్టి ఈ మేషరాశి వారు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు చేసిన విధానంగా జాగ్రత్తలను తప్పకుండా తీసుకోండి. భగవంతుడి మీద నమ్మకం పెట్టుకోండి. మీ ప్రోత్సాహంతో మీ పనులన్నీ మీరే చేసుకుంటూ పోండి. పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి. ఈ విధంగా మీరు కనుక నచ్చుకున్నట్లయితే మీ జీవితం చాలా అంటే చాలా చక్కగా ఆనందంగా మారిపోతుంది. తద్వారా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు, కష్టాలన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయి. మీ లైఫ్లో బాగా సెటిల్ అవుతారు. మరి ఈరోజు మేషరాశి జాతకం ఫలితాలు తెలుసు కదండి. ఈరోజు వీడియోలో తెలుసుకున్నారు కదండి. కాబట్టి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.